హాయ్ అండి. ఇదైతే మార్నింగ్ వీడియో. ఈరోజు మార్నింగ్ వచ్చేసి మా కర్రీ కాకరకాయ. అస్సలు ఈ కాకరకాయలు చూడగానే నాకైతే చిన్ననాటి జ్ఞాపకాలు అయితే గుర్తుకొస్తాయండి. కాకరకాయలు చూస్తే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయంట అనుకుంటున్నారా? అలా కాదండి, మాకు చిన్నప్పుడు మేము పొలం వెళ్ళే వాళ్ళం. చక్కగా అక్కడైతే మా చేను పక్కన ఒక వాగు ఉంది. వాగు పక్కన కంప మీద అన్నీ కాకరకాయల చెట్లే ఉండేవి. మేమైతే వారంలో 2-3 సార్లు కోసుకొచ్చి చక్కగా మా అమ్మ అయితే ఫ్రై చేసేది. ఎంత టేస్ట్గా ఉండేదో అస్సలు. ఆ టేస్ట్ అయితే ఇప్పుడు నాకు అస్సలు రాదండి. ఎందుకంటే అమ్మ చేస్తే వంట అమ్మదే కదా, అమ్మ చేసినట్టు మనం చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడైతే నేను ఇంకా కాకరకాయలు అయితే ఫైనల్గా తాలింపేసేసా. అవి లైట్గా మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం వేసేసుకొని దానిలో కొంచెం కొబ్బరి పొడి, 4 వెల్లుల్లిపాయ గర్భాలు, జీలకర్ర ప్లస్ ఇవి పచ్చెనపప్పు వేసేసుకొని మిక్సీ పట్టుకుంటానండి. కారంలో ఈ ఐటమ్స్ వేసి మిక్సీ పట్టుకొని కాకరకాయ కూర వండుకుంటే తింటే మతిపోతుందండి బాబు. చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. పక్కనైతే నేను రైస్ కూడా పెట్టేసా. ఇప్పుడైతే చలికాలం కదా, వేడివేడిగా తినాలని చెప్పేసి నేను ఫ్రెష్గా చేస్తామంట. ఫైనల్గా అయితే కర్రీ వచ్చేసి దగ్గర పడిపోతుంది. నా వీడియో కనుక నచ్చితే, నేను కూర వండుకునే స్టైల్ నచ్చితే ఒక లైక్ మాత్రం కంపల్సరీ చేయండి అబ్బా. ఇప్పుడైతే ఇంకా పసుపు వేసేసేసి ఫైనల్గా ఈ కారపొడి అయితే వేసేస్తానండి. నేనైతే బాగా డీప్ ఫ్రై చేయను, కొంచెం ఫ్రై చేస్తా. ఎందుకంటే బాగా డీప్ ఫ్రై చేస్తే మా వారికి అయితే ఇష్టం ఉండదు. ఇలా లైట్గా ఫ్రై చేసేసి కారపొడి వేసేసి ఇంకా ఫైనల్గా ఇంకా కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. టేస్ట్ అయితే సూపరు. మా బాబుకి కూడా ఈ కాకరకాయ కూర అంటే చాలా ఇష్టం. అందుకని చెప్పేసి వారంలో 1 టైం అయితే మా వారు కంపల్సరీ తీసుకొస్తారు. వీడియో నచ్చితే ఒక లైక్ అబ్బా.